ఈ ఆలయ శిఖరాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదు. ఈ ఆలయం ఎక్కడుంది? ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవదైన శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నల్లమల అడవుల సమీపంలో ఉంది. శ్రీశైల సంగే విబుధాది సంగే తులాద్రి తుంగేపి ముదా వసంతం తమర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం. శ్రీశైలానికి సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతం మొదలైన నామాలుండేవి. శ్రీ అంటే సంపద, శైలము అంటే పర్వతము కనుక శ్రీశైలం అంటే సంపదనందించే పర్వతమని అర్థం. దీనిని శ్రీకైలాసమని కూడా వ్యవహరించేవారు. క్రీస్తు శకం 1313లో ఉన్న శాసనాలను అనుసరించి ఈ ప్రాంతాన్ని శ్రీకైలాసం అనే పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ శాసనాలు బట్టి మహేశ్వరుడు శ్రీకైలాసంలో నివసించారని తెలుస్తోంది. భారతదేశంలోనే ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం. అష్టాదశ శక్తిపీఠాలలో 6వదైన శ్రీ భ్రవరాంబికాలయం. ఇలా రెండు విశేషాలు ఒకే చోట ఉండటం వల్ల శ్రీశైలానికి గొప్ప విశిష్టత సంతరించింది. శ్రీశైల క్షేత్రాన్ని వేల సంవత్సరాల నుండి లక్షలాది మంది భక్తులకు ఎంతో పవిత్రమైన స్థలంగా విరాజిల్లుతుంది. ఈ క్షేత్రానికి విచ్చేసిన వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఈ క్షేత్ర మహిమ గురించి శివపురాణం, పద్మపురాణం, స్కాంద పురాణాలలో విస్తూరంగా పేర్కొనబడింది. శ్రీరాముడు రావణుణ్ణి వధించిన పిదప బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి కొరకై ఈ క్షేత్రానికి విచ్చేసి శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని పూజించి అర్చించి ధరించి వెళ్లారని పురాణాలు చెప్తున్నాయి. శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రం చాలా పవిత్రమైనది. దేవీ దేవతలే కాక స్వయంగా శ్రీ బోలా శంకరుడే ఈ క్షేత్రాన్ని ఈశ్వరుడి చరణస్పర్శతో ఇక్కడ ఉన్న మట్టి పరమ పవిత్రతను సంతరించుకుంది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం విఘ్నేశ్వరుడు కుమారస్వామిలో ఎవరికి విఘ్నాధిపత్యం ఇవ్వాలనే వాదన జరుగుతుంది. ఆ సమయంలో శివపార్వతులు ఒక ఉపాయాన్ని సూచించారు. ముందుగా ఎవరైతే భూప్రదక్షిణ చేసి తిరిగి రాగలరో వారికి విఘ్నాధిపత్యం ప్రకటిస్తానని చెప్పారు. మాతా పితృలు సూచించిన యోచనను అనుసరించిన వెంటనే కార్తికేయుడు తన వాహనమైన నెమలి ఎక్కి భూప్రదక్షిణ చేయటానికి బయలుదేరుతారు. శ్రీ గణేశుడు చాలా చతురుడు. తన వాహనమైన మూషికం అతి చిన్నది, మరి తన శరీరం అతి భారీ అయినందున యోచించిన గణేశుడు రుద్ర సంహితలోని ఒక శ్లోకంలో చెప్పిన విధానంగా స్నానమాచరించి పూజా విధులు పూర్తి చేసిన పిదప మాతాపితృలైన శ్రీ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 7 మార్లు ప్రదక్షిణ చేస్తారు. అలా చేయటం భూప్రదక్షిణతో సమానమవుతుంది. అందుకని శ్రీ గణేశుణ్ణి విజేతగా ప్రకటించి విఘ్నాధిపత్యాన్ని వసుకుతారు. అదే సమయంలో సిద్ధి బుద్ధి అనే కన్యలతో వివాహం జరిపిస్తారు. అప్పటికే భూప్రదక్షిణ గావించి తిరిగి వచ్చిన కార్తికేయుడు జరిగిందంతా చూసి చాలా క్రోధానికి గురి అవుతాడు. కార్తికేయుడు కోపించి క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోతారు. ఆ సమయంలో పుత్రుడు దూరం అవ్వడంతో మాతాపితృలైన పార్వతీ పరమేశ్వరులు ఎంతగానో చింతిస్తారు. అలిగిన తమ పుత్రుణ్ణి బుజ్జగించేందుకు కౌంచ పర్వతానికి వెళ్తారు. కానీ అప్పటికే కార్తికేయుడు కౌంచ పర్వతాన్ని వదిలి 3 యోజనాల దూరం వెళ్ళిపోతారు. ఆ సమయంలో పార్వతీదేవి భ్రమరం రూపంలోనూ పరమేశ్వరుడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలోనూ కౌంచ పర్వతంపై చాలా కాలం వేచి ఉంటారు. ఆపై పరమేశ్వరుడు అక్కడ జ్యోతి స్వరూపుడై వెలుస్తారు. జ్యోతిర్లింగంపై మొట్టమొదటిగా మల్లికా పుష్పాలతో అర్చించినందున అప్పటి నుండి ఈ జ్యోతిర్లింగాన్ని మల్లికార్జునిగా పేరుగాంచారు. ఆ సమయంలో జగన్మాత అయిన పార్వతీదేవి అరుణాసుడనే రాక్షసుడిని సంహరించి శ్రీ భ్రవరాంబా దేవిగా శ్రీశైలంలో వెలిసింది. శ్రీ భ్రవరాంబాదేవి మహత్యం గురించి త్రిపుర రహస్య మహత్యంలో చెప్పబడింది. మొట్టమొదటిగా మహేశ్వరుడు ఈ ప్రాంతానికి వృద్ధ బ్రాహ్మణుడిగా వచ్చినందున ఇక్కడ వృద్ధ మల్లికార్జునుడిగా వెలిశారు. ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జుని ఆలయం కంటే
వృద్ధ మల్లికార్జుని ఆలయమే ప్రాచీనమైన ఆలయం. ఇక్కడ నంది ఉండదు. కృష్ణానది అడుగు పొరల్లో సరస్వతీ నది ప్రవహిస్తూ ఉంటుంది. కృష్ణానది అంతర్వాహినిగా ఈ సరస్వతీ నది ప్రవహించటం వల్ల అంతర్వాహినిగా పిలుస్తారు. మల్లికార్జునుడి ఆలయ శిఖరం ఈ నీటి గుండంలో ప్రతిఫలిస్తుంది. రావి, జువ్వి, మేడి వృక్షాలను పెనవేసుకుని ఒక వృక్షం కనిపిస్తుంది. సంతానం లేనివారు ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలోనే జగద్గురువులైన ఆదిశంకరులు తపస్సు చేసి శివానందలహరి, సౌందర్యలహరి అనే సుప్రసిద్ధ గ్రంథాలను వారు ఇక్కడే రచించినట్లు చెప్తారు. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే అంటే ఇక్కడ నుండి శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు ప్రక్షాళనై పునర్జన్మ రాహిత్య మోక్షం లభిస్తుందని చెప్తారు. ఎత్తైన కొండపై ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఈ శిఖరం ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరంలో పంచపాండవులు ఈ మల్లికార్జునుడి ఆరాధించారు. కాకతీయ రెడ్డి రాజులు, చాణక్యులు, ఇక్ష్వాకులు, పల్లవులు, మొఘలులు ఈ క్షేత్రాన్ని పరిపాలించారు. ఛత్రపతి శివాజీ 10 రోజుల పాటు ఇక్కడ వెలిసిన భ్రవరాంబాదేవిని ఆరాధించటం వల్ల అమ్మవారు ప్రకటితమై ఆయనకి ఖడ్గాన్ని ప్రసాదిస్తుంది. దక్షిణ భారతదేశంలో పాలన సాగించిన శాతవాహన వంశస్థులు శ్రీశైలంలో పాలన సాగించినట్లు ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. శాతవాహనుల్లో 3వ రాజైన శాతకర్ణి శ్రీ భ్రవరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడిగా పేరుగాంచాడు. అందుకే ఆయన పేరును కూడా మల్లన్న అనే పేరుకి మార్చుకుని ప్రసిద్ధిగాంచాడు. 3వ శతాబ్దానికి చెందిన గ్రంథాలలో శాతకర్ణి పాలనలో శ్రీశైలాన్ని చకోర శేతగిరి అని పిలిచేవారు. శివరాత్రి పర్వదినాలలో కార్తీక మాసంలో భక్త సంద్రోహం ఎక్కువగా ఉంటుంది. శివపురాణంలో చెప్పిన ప్రకారం ఈ పవిత్రమైన జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే భక్తులకు దైహిక, దైవిక, భౌతిక సుఖాలు ప్రాప్తిస్తాయి. శ్రీ మల్లికార్జునుడిని స్మరించిన మాత్రానే పాపాలన్నీ పటాపంచలవుతాయి. పుత్ర సంతానం కోసం ఈ జ్యోతిర్లింగాన్ని విశేషంగా సందర్శిస్తారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం సుమారు 212 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోవాల్సి ఉంటుంది. అటవీ శాఖ వాళ్ళు రాత్రి వేళలో ఈ ప్రాంతం గుండా ప్రయాణించటానికి అనుమతించరు కనుక పగటి వేళ మాత్రమే ప్రయాణించాలి. గుంటూరు నుండి శ్రీశైలం సుమారు 225 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుంటూరు నుండి నరసరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే మార్గంలో దొర్నల్ వద్ద కర్నూలు రోడ్లో కలుస్తుంది. అక్కడ నుండి శ్రీశైలానికి 53 కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోగలరు. చూశారు కదా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో 2వదైన శ్రీశైల మల్లికార్జునుడి క్షేత్ర మహత్యం గురించి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.